అందుకని ఆర్తిగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్రసంగాలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు తలపొడి వచ్చేస్తుంది బాబు అంటారు. అలాంటి వాళ్ళు ఇవాళ గంటన్నర మాట్లాడితే కూడా వింటున్నారు. వెళ్ళి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాప ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. అది చేసే పాపం. ఒక విలువైన వజ్రాన్ని మనం విలువ తెలియక వదులుకున్నాం. ఇవాళ కళ్ళు తెరిచి విలువ తెలిసి గుడిలో గుడి కట్టుకుని దానికోసం చూస్తున్నారు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే జనాలు ఆపడానికి ఆయన జైల్లో పెట్టాడు. అక్రమ కేసులతో ఒక్కడంటే ఒక్కడే ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ₹1 చూపించలేకపోయాడు. ఈ దేశంలో మీరు అలా మాట్లాడితే నేను కూడా చెప్తా. ఇన్ని కేసులు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జైల్లోకి వెళ్ళొచ్చాడు ఆయన, కానీ ఇప్పటి వరకు నిరూపితం కాలేదుగా. ఒక్కటి కూడా నిరూపితం కాలేదని ఎవరున్నారు? ఏమైనా అసలు విచారానికి వెళ్తాయి కదా. మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. అలా కదండి, ఆయన విచారానికి వెళ్ళలేదు కదా. ఈయన కేసుల నుంచి తప్పించుకున్నారు. ఆయన కేసులకు విచారణకే వెళ్ళలేదు. ఈయన కేసుల నుంచి ఎవరు తప్పించుకున్నారంటే చాలా పొరపాటు మాట్లాడుతున్నారు సార్. మీరు పాపం చేసినట్టు అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకు, మహాపాపం మీకు. ఆయన ఏం తప్పించుకున్నాడండి? ఏం తప్పు చేసాడు మీరు అక్కడ దాకా రాకుండా కూడా ఇసుక ఫ్రీగా ఇవ్వడం తప్ప అందులో అవినీతి ఏముంటుందో మీరు చెప్పండి. మరి కేసులు పెట్టే బుద్ధి లేని వాళ్ళు కేసులు పెడతారండి అంటే అటు చేతిలో ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్న విషయాల మీద అలాగే గతంలో మనకి ఇప్పుడు ఇసుక ఫ్రీగా గతంలో ఆయన మీద నమోదైన కేసులు వ్యవహారాలకి సంబంధించి ఆయన మీరు అందరూ చెప్పేది నేనేమనట్లా, ఆయన తప్పించుకున్నారు అనేది వచ్చే వార్తలు చెప్పారు. ఎవరి మీద నేనేమనట్లా. ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ఒక ప్రచారం వ్యవసాయం దండగన్నాడని రాజశేఖర రెడ్డి ఆయన బృందం అందరూ కూడా ఆయన ఏమీ చేయలేక చంద్రబాబు నాయుడు గారు టవరింగ్ పర్సనాలిటీని, లెజెండరీ పొలిటీషియన్ని ఆయన మీద అవినీతి మచ్చ చేయలేక వేరేగా ఆయన మీద ప్రచారాలు చేశారు. వ్యవసాయం దండగని ఇప్పుడు అన్నాడండి. ఇలాంటి ప్రచారాలు ఇవన్నీ ఎంత అన్యాయం అండి, మా పాపం కదా. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం జరిగింది, విముక్తి కోసం పోరాటం జరిగింది. మొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. గుర్తుపెట్టుకోండి మీరు. చంద్రబాబు నాయుడు అంటే ఏంటో ఈ ప్రపంచానికి ఇలాంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఇవాళ తెలిసింది. ఇవాళ మనం ఇలా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే 1,05 అంకెలు 6 అంకెలు జీతం తీసుకుంటున్నామంటే కేవలం చంద్రబాబే. ముష్టి పడేసి బిచ్చగాళ్ళలాగా ఉండొచ్చలేదండి ఆయన. మధ్యతరగతి మోకంలో మందహాసం చూపించాడు ఆయన. డాలర్ల వర్షం కురిపించాడు ఆయన. కాబట్టి ఇవాళ ఈ దేశానికే అవసరం. మోడీ కాదండి దేశానికి, చంద్రబాబు అవసరం. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. రాజకీయంగా వాళ్ళకి బలం ఉండొచ్చు, బలం లేకపోవచ్చు. ఒక వ్యక్తి మీద అనవసరం నింద వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడు చంద్రబాబు నాయుడు దొంగోడు అంటున్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు అండి కాదా? 2004 ముందు ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఉన్నవాడికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బాబుని అడ్డం పెట్టుకుని కదా. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంకా ఈ కేసులు ఉన్నాయి, చంద్రబాబు కేసులు ఉన్నాయంటారేంటి? ఇది ఆలోచించుకోవాలి. మాట అనేటప్పుడు ఏమన్నా సరే ఎదురుకుండా కనపడుతున్నాయి. 10 ఏళ్ళ నుంచి అతను కేసుల మీద తిరుగు విచారణ కూడా హాజరవట్లా. దాచేస్తే దాగుద్దండి నిజం. నిజాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే కాలకుండా ఊరుకుంటుందా? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు జరిగింది. ఎవరి మీద నెపం వేశారండి? నారాసురుడు రక్త చరిత్ర అన్నారు. ఎవరు ఎస్టాబ్లిష్ అయ్యారండి? ఎవరు ఏం దొరకలేదు ఇప్పటికి. ఎందుకు దొరకదు? పైన ఉన్నవాడు కొళ్ళు ఎర్ర చేసి దాకా దొరకదు అంతే. అర్థమైందండి. సో ఇదంతా తెల్లవారుజామున 3 గంటల ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళినాయండి? అంతపురం రహస్యం పట్టబలే రోజు వస్తుంది. అంతపురం కుట్రండి ఇది. రాజకీయంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రజలు ఎందుకు అవుతారండి? ప్రజలు ఎందుకు అవుతారండి? అంతే కదా. ఇది జరగకూడదు. ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు ప్రజలు. ఇలాగే జరుగుతుంటే మళ్ళీ నోరు మూసి కూరుకోకూడదండి. ఖచ్చితంగా మాట్లాడాలా. అంటే గొడ్డల పోటు వేసి గొడ్డలతో కట్టిపేళ్ళు నరికినట్టు నరికేసి గుండెపోటు వచ్చింది పాపం హృద్రోగం అని మాట్లాడతారా బుద్ధి లేని వాళ్ళు? ముందు తీసుకొని గోడ తొక్కేత కాళ్ళు 2 ఎరగట్టేసి ఎలాడదీసి ఫుల్ కోటింగ్ అయితే దెబ్బ చెప్తారు. రేపు జరుగుద్దండి అది. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఎస్టాబ్లిష్ అవుద్ది. ఎవరిని వదిలిపెట్టరండి. వాళ్ళు మర్చిపోతే కూడా మేము గుర్తు చేస్తాం ఏదన్నా సరే. సో తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా అనుమానమే ఉంది. హరిహర బ్రహ్మ రుద్రాదులు కూడా ఆపలేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వస్తే కూడా అంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఇప్పుడు మొత్తం వ్యతిరేకత కదండి. అసలు అనుకూలత అనేటువంటి 1% కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి 5 సీట్లు వస్తే చాలా గొప్పగా వచ్చినట్టు. అదేంటి? లేకపోతే ఎందుకంటే ఇతర కమ్మాలు ఇతర ఎందుకు చేస్తున్నాడు అంటే వాళ్ళకి వ్యతిరేకత ఉందనే కదా. అసలు తప్పు అంటే నీకెందుకు? అది చేయలేదనే కదా రోజున బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుందని అన్నారు. మీరే అన్నారు మీరు మార్చుంటే కనుక బాగుండేది. ఎవరన్నా పిడికి ఇప్పుడు ఆ కోట మీకు బాగుంది, బానే ఉంది. ఆ కోట నాకు వేసుకుంటే బాగుంది, బానే ఉంటుంది. చూద్దాం. ఎందుకు బాగుంటుంది? మీ పర్సనాలిటీకి అది బాగుంది, నా పర్సనాలిటీకి ఇది వేసుకోవాలి. ఓకే, అర్థమైందండి. కేసీఆర్ గారికి
ఆయన వల్ల లోపం లేదు, సామాన్యుడికి ఇబ్బంది లేదు. కేసీఆర్ని ఓడించాలని కసి, కోపం, ఆగ్రహం ఏం లేదు ఇక్కడ. జగన్మోహన్ నువ్వు ఎప్పుడు పోతారో, ఈ పీడ ఎప్పుడు పోతారు. హంటెడ్ హౌస్లో ఉన్నట్టు ఉందండి. అందరూ హంటెడ్ హౌస్ అంటే తెలిసే దెయ్యాల కొంప. ఏ గదిలో ఏ దెయ్యం ఉందరా బాబు అన్నట్టు ఉండాలి అందరి పరిస్థితి. ఇది ఎప్పుడు పీడ వదులుతారు. పథకాలు చేతిలోకి అందుకుంటున్నారు. ఏమి పథకాలండి? అయ్యో మీరు పథకాల గురించి మాట్లాడతారండి. సంక్షేమం గురించి ఆలోచించుకుని మీరు పథకాలు చేస్తున్నారా అని అంటున్నారు. ఎక్కడ ఏమి చేయని ఎంతమందికి వస్తున్నాయండి? లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా ఏమండి పథకాలు ఎంతమందికి ఇస్తున్నాడు? అర్హులైనందరికి ఇస్తున్నారు. 20%. జన్మభూమి కమిటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. 54 లక్షల మందికి ఇస్తున్నాడు. జన్మభూమి వినండి, మీరు పూర్తిగా వినండి. పథకాలు 54 లక్షల మందికి, అందులో కూడా 6 లక్షలు తీస్తే 43 లక్షల మందికి, 44 లక్షల మందికి ఇస్తున్నారు. మిగతా రెస్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? అర్హత ఉంటే ఇస్తారు. అవునండి, మిగతా వాళ్ళు ఏం చేశారు? అర్హత ఉంటే ఇస్తారు. మిగతా వాళ్ళు ఇవ్వాలి. మిగతా వాళ్ళు కొంపగోడు లాగేసుకుని అలా ఏం లేదు ఇది లాగేసుకుని అలా లేదని మీరు అలా చెప్తున్నారు. అర్హత ఉంటే అందరికి ఇస్తున్నారు కదా. మీకు మిగతా వాళ్ళు అందరికీ ఇబ్బంది పెడుతున్నాడు. రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఇసుక దోపిడీ, డే లైట్ రాబరీ చేస్తున్నారు వాళ్ళు, మధ్య మీద దోపిడీ. ఇన్ని చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఎకారం రాదా? ఆయన కూడా ఉన్న వర్గాలు ఎవరున్నారు కూడా? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రేపు రాజకీయ ముఖ్యత్వంలో ఉండడం, ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు 2024 తర్వాత. ఆచూకీ ఆనవాళ్ళు అయింది ఉందంటే రాష్ట్రానికి ఆచూకీ ఉండదు. అది తెలుసుకున్నారు ప్రజలు ఇప్పుడు. అర్థమైందండి? ప్రజలకు తెలియనంత వరకే. ప్రజలకు తెలిసిందారు శ్రీలంక చూసారు కోటింగ్ ఎలాగుందో. అట్టాగే చెప్తారు టీడీపీ వాళ్ళందరూ అట్టాగే మాట్లాడేవాళ్ళు. టీడీపీ వాళ్ళు కాదండి, నేను టీడీపీ వాళ్ళు కాదు. ఎందుకు అలా మాట్లాడతారు అర్థం కాదు. అది వెళ్ళిపోతే శ్రీలంక ఇది నేను చెప్పేదండి. నేను చెప్పి శ్రీలంకలో కోటింగ్ ఇచ్చారు కదా. అవును, శ్రీలంకలో కోటింగ్ ఎగిరెగిరి తన్నారు కదా. అది చెప్తున్నాను నేను. శ్రీలంక లాగా ఆర్థిక పరిస్థితి అవుతుందని చెప్పట్లేదు నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి పర్లేదు. తీవ్రి ఇసుము నుంచి తైలంబు తీస్తాడు అతను. మరి 14 నుంచి 19 వరకు డెఫినెట్ గా తీసాడు. 33,000 ఎకరాలు, లక్షల కోట్లు చెప్పుకోవడానికి చాలదా? అదొక్కటే కనిపిస్తుంది. అవునండి, అది చాలదా? అభివృద్ధి ఏమైంది? కియా మోటార్స్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రం? ఇప్పుడు నడుస్తుంది కియా మోటార్స్ ఏంటి? అవునండి, ఆయన కదా స్థాపించాడు. ఇలాంటి కంపెనీలు కూడా వచ్చినాయి. అవునండి, ఆయన స్థాపించాడు కదా వైజాగ్ లోకి. ఆయనే తీసుకొచ్చాడు కదా. ఏ బీజం పడ్డా అది ఆయనే తెచ్చారు. డెఫినెట్ గా. ఇప్పుడు మీకు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. చంద్రబాబు నాయుడు ఉంటే కూడా వస్తారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు అనుకో. నేను ఆచూకీ ఆనమాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండకూడదంటే, ఈయన 10-20 సీట్లు వచ్చినా కానీ మళ్ళీ వస్తాడేమో బాబు. ఇప్పుడు ఒక ఇంట్లో దయ్యం పట్టింది ఒకళ్ళకి. ఆ దయ్యాన్ని తీసి సీసాలో వాడేసి ఒక గదిలో మూలెట్టారనుకో. అంటే మీరు పూర్తి వినండి. ఓకే, మూల పెట్టారనుకో, ఎప్పటికప్పుడు సీసా బదులు అయిపోయి మళ్ళీ దయ్యం బయటకు వచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వాడేసారనుకో, అమ్మాయి అని ఉండొచ్చు ఆ ఇంట్లో. అప్పుడు ఆ ఇంట్లోకి ఎవరైనా వస్తారు ఉండటానికి. లేదనుకోండి, లేదంటే దక్షిణ గదిలో ఇంకా దయ్యం ఉందా, ఆ తలుపు మాత్రం తీయకండి మీరు అన్నారనుకో, మీరు ఏది గది తీయొద్దన్నారో ఆ గది తీస్తాడు ఎవడన్నా వెళ్ళి. మరి ఆ దయ్యం బయటకు వచ్చేస్తే అంచేత ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదు. నేను చెప్పదలుచుంది ఏంటంటే ప్రజలకి ప్రత్యామ్నాయం అనేది ఉండకూడదు, అసలు ఉండకూడదు. ప్రత్యామ్నాయం ఇప్పుడు ఓన్లీ టీడీపీ మాత్రమే బతికి బట్టగట్టాలని అంటే ఎట్లా రాజకీయ మీరు ఇన్ని చెప్పారు. ఒక మాట వినండి. 10 ఏళ్ల పాటు ప్రత్యామ్నాయం లేకుండా ఉండాలి. 10 ఏళ్ల పాటు. ఎందుకంటే ఆ రాష్ట్రం పెరిగిన తర్వాత, కాయలు కాసిన తర్వాత కోసు తింటాక ఎవడన్నా రావచ్చు, మళ్ళీ పర్లేదు. రాజశేఖర రెడ్డి రాలేదా 10 ఏళ్ళ తర్వాత? సోపరంగా బాబు సొమ్ములకు పంచిపెట్టి. మరి ఎందుకు 19లో కాదని చెప్పి తెలుగుదేశం కాదని వైఎస్ఆర్సీపీ? అదేనండి, పొరపాటు చేస్తే ఎప్పుడన్నా దానికి పశ్చాత్తాపడుతుంది అనుకునే కదా పశ్చాత్తాపడుతున్నారు. శిక్ష తప్పు చేస్తే మరి అనుభవించాలి కదా, అనుభవిస్తున్నారు కదా. ఇంకొకటి అండి, టీడీపీ తనంతా తాను ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు జనసేనని కలుపుకోవాలి లేకపోతే ఇంకోళ్ళని కలుపుకోవాలని ఆలోచన ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళందరూ కలుపుకోవడానికి మనం వద్దంటాక మనం ఎవరమండి? ఎన్టీ రామారావు గారు గెలవడాన్ని సంజయ్ విచార మంచిని కలుపుకున్నాడా? అది వేరు, అప్పుడు పరిస్థితులు అది వేరు, ఇది మొక్క. అది వేరు, ఇది మొక్క అంటారా మీరు? అలా కాదండి, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులైనా. అప్పుడు అన్ని పార్టీలు లేవు, ఇప్పుడు పార్టీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అలా కాదండి, టీడీపీ ఎప్పుడైనా సరే ఆఖరి కాలకు జీవితకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్ తో కూడా పొత్తుకెళ్ళారు. వాళ్ళు పొత్తులు పట్టడానికి వాళ్ళు అదే కదా అందరూ వ్యతిరేకించేది. మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు కలుపుకుంటున్నారనే కదా. ఎవరు వ్యతిరేకించారు? మన కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పోటీ చేయకుండా సపోర్ట్ ఇస్తే ఎంపీకారు ఏముంది? ఇప్పుడు ఏమి ఇవ్వలేదు మీకు, ఇవ్వాల్సిన పనే ఉందండి. మాకు తెలుగుదేశం పార్టీకి ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు టీడీపీ ఒక త్యాగం చేసిందండి. మేము పోటీ చేయం కావాలంటే మా కేటర్ అంతా మీరు తీసుకున్నాం. వాళ్ళు అనుకున్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది కదా. షర్మిల గారిని మీరే తీసుకొచ్చారని అంటున్నారు. అయితే తప్పే ఉంది. నిజమేనా అదే విషయంలో? అది ఏం జరిగిందో ఏటో మనకు తెలియకపోవచ్చు. అనుకున్నప్పుడు మనం కాదంటాం ఎందుకు? నిజమేనా అసలు ఆ విషయంలో మీకున్న
షర్మిల గారు చంద్రబాబు గారు తీసుకొస్తే ఈ రకమేం కాదు, వాళ్ళిద్దరికి వదినా మరదలు ఇద్దరు గొడవ అది. మీరు అటు తిప్పుతున్నారు దాన్ని, మరి నేను అడిగింది ఇటు. అవునండి, ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చారంటే చంద్రబాబు గారు మాట ఎందుకు అంటుందండి ఆవిడకి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు కదా స్నేహితులు ఆవిడ ఇప్పుడు కదా కాంగ్రెస్ లోకి వచ్చింది. అవును, ఆవిడ ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడగని చెప్తారు, ఆయనతో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు ఆవిడ. మనకు తెలియదు ఆవిడ విషయాల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా పొత్తెట్టుకుంటుంది, ఎప్పుడు పెట్టుకున్నా వరుస పెట్టుకున్నా బహిరంగంగా పొత్తు పెట్టుకుంటారు. చీకటి వ్యవహారాలు వైసీపీ బీజేపీ లాగా చేయరు, అది మాత్రం అంతవరకు వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు జనసేనతో పొత్తెట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులి అంటున్నాడు, సింహం సింగిల్గా వద్దు అంటున్నారు. డెఫినెట్గా సింహం సింగిల్గానే వస్తుంది. అలాగే సింగిల్గా వచ్చి ప్రతి కూడా సింహం కాదు. చీకటి వ్యవహారాలు వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయండి? అన్నీ అదే కదా, ఇప్పుడు బీజేపీతో రంకు కదా వాళ్ళు చేసేది. చీకట్లో పచ్చిగా మాట్లాడుతాను వాళ్ళు రంకు. చీకట్లో చిదంబరాన్ని కలిసింది ఎవరండి? ఎవరో చీకట్లో చిదంబరాన్ని కలిసింది ఎవరు? అయాల కరెంటు పోయింది వాళ్ళు కలిసినప్పుడు. మరి